కొంచెం ఇంట్లో ఉన్న టమాటా పచ్చడి అయితే పెట్టాను. టమాటా పచ్చడి, పెరుగు, పప్పు, గోంగూర, బీరకాయ ఫ్రై, ఇంకా వైట్ రైస్. ఈరోజు మా లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే ఇవ్వండి. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నా. ఫస్ట్ గోంగూర ఒలిచిపెట్టుకున్నాను, పప్పు నానబెట్టుకున్న, పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక ఆనియన్స్, ఇవన్నీ కుక్కర్లో కడిగేసి వేసేసుకుందాం. ఇది కట్ చేసేసుకొని ఓకేనండి. ముందుగా కడుక్కున్న కందిపప్పు దీంట్లో వేసేసుకుంటున్నానండి. దీంట్లో ఉల్లిపాయలు, గోంగూర, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, అది చిన్న స్పూన్ కాబట్టి 2 టైమ్స్ వేసుకున్నానండి. ఇంకా కొంచెం కారం, ఇంకా ఒక్క టమాటో, దీనికి సరిపడినంత వాటర్ పోసుకొని దీన్ని ఇప్పుడు విజిల్ పెట్టేసుకుందాం. అన్నీ వేసుకున్నాక కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకుందామండి. ఒక 3-4 విజిల్స్ అయితే రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఒక సైడ్ పాలు పెట్టుకున్నా, ఇంకో సైడ్ రైస్ పెట్టిన, ఇంకో సైడ్ వాటర్ పెట్టాను. మార్నింగ్ అంటే ఇంతే హడావుడి ఉంటుంది కదండి. చాలామందికి బాక్సెస్ పెట్టాలి, పిల్లలకి టిఫిన్ చేయాలి, ఫుల్ బిజీ ఉంటాం. మార్నింగ్ అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, అటు ఇటు, ఒక పక్క పిల్లలు పిలుస్తారు, పక్కన ఇంట్లో వాళ్ళు పిలుస్తారు. ఫుల్ అంటే ఫుల్ బిజీ. నైట్ కోసం అయితే నేను పెరుగు తోడు పెట్టుకుంటున్నాను. నైట్ తోడు పెట్టిన పెరుగు మార్నింగ్ యూజ్. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది కాబట్టి వెదర్ కొంచెం వేడిగానే పాలు పోసుకోవాలి. వేడి పాల్లోనే వేసుకుని పెట్టుకోవాలండి. అప్పుడైతే మంచిగా తోడుకుంటుంది. ఒకవేళ ఎవరికైనా పెరుగు త్వరగా తోడుకోకపోతే దాంట్లో ఒక రెడ్ మిర్చి వేయండి, పెరుగు తొందరగా తోడుకుంటుంది. నీళ్ళు అయితే వేడైపోయినాయి. నేను పొద్దున్నే ఒక గ్లాస్ ఫస్ట్ తాగుతా, మళ్ళీ కాసేపు ఆగి ఇంకో గ్లాస్ వేడి నీళ్ళు తాగుతాను. మంచిదని మీరు కూడా ట్రై చేయండి. నేను 2 గ్లాసెస్ వాటర్ వేడి నీళ్ళు తాగుతా. పప్పు విజిల్ అయితే వస్తుందండి, అయిపోయింది. ఇది ఇప్పుడు మ్యాష్ చేసుకుందాం. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. మ్యాష్ చేసుకుందాం. పప్పునైతే మంచిగా మెదిపేసుకున్నానండి. ఇప్పుడు దీనికి సరిపడగా ఉప్పు వేసుకుందాం. టేస్ట్ తగ్గట్టు, అంటే మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. నాకు ఇంత పడుతుంది, ఒక ఫుల్ స్పూన్ పడుతుంది. ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాం. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి దంచుకున్నది పొట్టు తీసి, కరివేపాకు, ఇంకా ఇంగువ. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఆవాల, జీలకర్ర, వేసుకున్నాం. ఇప్పుడు వెల్లుల్లి, పప్పు కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ పోసుకోండి. అంటే కొంచెమంది గట్టిగా తింటారు, కొంచెం పల్స్గా తింటారు. సో నాకు ఈ కన్సిస్టెంట్లో ఉండాలి. ఇలా ఉంటే కొంచెం గట్టిగా కాదు, కొంచెం పల్స్గా కాకుండా ఉంటే ఓకే. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. ఆయిల్లో ఎల్లిపాయ మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. చూసారు కదా, చుట్టుపక్కలంతా ఉంది. తాలింపు మంచిగానే ఫ్రై అయ్యింది. దీంట్లో ఇప్పుడు కాస్త ఇంగువ యాడ్ చేస్తున్నాం. ఇంగువ టేస్ట్తో పాటు మనం తినే ఫుడ్ని డైజెషన్ కూడా చేస్తుంది, మంచిది. సో ఇష్టం
ఉండదు కొంచెం మందికి, బట్ వేసుకుంటే చాలా మంచిది. తాలింపు అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపు మనం పప్పులో వేసేస్తాం. ఈ పప్పు కొంచెం తాలింపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అయితే బాగుంటుంది. ఒక్క 2 మినిట్స్ అంతే. ఆ వెల్లుల్లి ఆ ఫ్లేవర్, ఆ మిర్చి ఫ్లేవర్, కరివేపాకు, ఇంగువ అంతా పప్పుకు పట్టుకుంటుంది. ఒక్క 2 మినిట్స్ మాత్రం కుక్ చేయండి. ఓకేనండి. పప్పు రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాక్స్ ఒకటే సర్దడం బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు బాక్స్ సర్దేసుకుందాం. ఫస్ట్ నేనైతే అన్నం పెట్టే బాక్స్ ఏమైతే ఉందో దాంట్లో నేను ఫస్ట్ కొంచెం అంటే కొంచెం పప్పు వేస్తా. పప్పు వేసినాక అన్నం పెడతా. ఇప్పుడు దీనిలో పప్పు, ఒక డబ్బాలో పప్పు వేసుకుంటున్నా. అలానే ఇంకొక డబ్బాలో బీరకాయ ఫ్రై అది పెడుతున్నా. ఇంకొక డబ్బా వచ్చేసి పెరుగు వేస్తా అండి. ఒక డబ్బాల పెరుగు, ఇవన్నీ తిన్నాక కొంచెం పెరుగు అయితే ఉండాలి కదా, అందుకోసమే ఇది పెరుగు.